ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో రేపు అంటే గురువారం నాడు వచ్చిన సంకటహర చతుర్థి గురించి, అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల ఫిబ్రవరి 5వ తేదీన గురువారం నాడు అత్యంత శక్తివంతమైన సంకటహర చతుర్థి ఏర్పడుతుంది. ఈ ఒక్కరోజు గణపతిని పూజిస్తే చాలు, మీరు కోరిన కోరికలన్నీ నెరవేరి మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ సంకటహర చతుర్థి వ్రతానికి ఎంతో శక్తి ఉంటుంది. కాబట్టి ఈ అద్భుతమైన సంకటహర చతుర్థిని ఎవరు కూడా వదులుకోకండి. సంకటహర చతుర్థి రోజున చేసే పూజా విధానం, పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెల ఫిబ్రవరి 5వ తేదీన గురువారం నాడు సంకటహర చతుర్థి ఏర్పడుతుంది. ఈ రోజున ఎవరైతే గణపతిని పూజించి ముడుపు కడతారో అలాంటి వారి కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని స్వయంగా ఆ వినాయకుడే చెప్పాడు. కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో వినాయకుడిని పూజించండి. ఈరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు కలిపి తల స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ వ్రతాన్ని చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించండి. ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గులు వేసుకోండి. మీ పూజ గదిలో ఉన్న వినాయకుని చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి వినాయకుడికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు పూలతో వినాయకుడిని అలంకరించుకోండి. ఇంట్లో గణపతి ఫోటో లేనివారు పసుపు గణపతిని తయారు చేసి పూజించవచ్చు. ఎరుపు రంగు మందార పూలతో గణపతిని పూజిస్తే ఆ గజాననుడు వెంటనే కరుణిస్తాడు. ఇక ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు వినాయకుడి పటానికి యాలకుల మాల వేయండి. ఒక పసుపు దారానికి 21 యాలకులను గుచ్చి ఆ యాలకుల మాలను గణపతికి పటానికి వేయండి. అప్పుల బాధలు, డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ విధంగా గణపతిని అందంగా అలంకరించి గణపతి ముందు కొబ్బరి నూనెతో 2 దీపాలు వెలిగించి ముడుపు కట్టాలి. మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది, లేదా ఇత్తడి ప్రమిదల్లో దీపారాధన చేసుకోండి. దీపం ప్రమిదలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి నూనె పోసి 5 వత్తులతో దీపారాధన చేయండి. ఇక గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి. కాబట్టి 21 గరిక పోచలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ విధంగా గణపతి ముందు 2 దీపాలు వెలిగించి ముడుపు కట్టండి. ఈ రోజున గణపతికి కట్టే ముడుపుకు చాలా శక్తి ఉంటుంది. ముడుపును ఎలా కట్టాలంటే, ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో 3 గుప్పిళ్ళ బియ్యం, 2 తమలపాకులు, 2 ఒక్కలు, 2 ఖర్జూరాలు, 11 రూపాయి బిళ్ళలు, వీటన్నింటినీ ఎర్రటి వస్త్రంలో కట్టి ఈ ముడుపుకు 3 ముడులు వేయండి. ముడుపు కట్టేటప్పుడు మీ కోరికలన్నీ స్వామివారికి చెప్పుకోండి. ఈ ముడుపుకు కుంకుమ బొట్లు పెట్టి గణపతికి ఎదురుగా పెట్టుకోండి. ఇక గణపతికి నైవేద్యంగా కుడుములు లేదా ఉండ్రాళ్ళు నివేదించాలి. ఈ విధంగా గణపతిని పూజిస్తూ ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించి గణపతికి హారతి సమర్పించి ముడుపుకు కూడా హారతి ఇచ్చి సంకటహర చతుర్థి వ్రతకథను చదివి
3 ప్రదక్షిణాలు చేసి మీ తలపైన అక్షింతలు వేసుకొని గణపతికి నమస్కారం చేసుకొని మీ పూజను ముగించుకోండి. అయితే సంతానం కోసం ఎదురుచూసే దంపతులు గణపతికి కుడుములతో పాటుగా దానిమ్మ పండ్లను కూడా నివేదించండి. సంతానం కావాలని అనుకునేవారికి సంతాన యోగం కలుగుతుంది. ఈ విధంగా ఉదయాన్నే గణపతికి దీపారాధన చేసి ముడుపు కట్టి ఆడవారు రోజంతా ఉపవాసం ఉండాలి. అయితే కటిక ఉపవాసం ఉండాల్సిన పని లేదు. పాలు పండ్లు స్వీకరిస్తూ కూడా ఉపవాసం ఉండవచ్చు. ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత స్త్రీలు మరలా తలస్నానం చేసి మీ పూజ గదిలో దీపం వెలిగించి ఉదయం కట్టిన ముడుపును తీయాలి. మీ కోరికను మరోసారి గణపతికి చెప్పుకొని ముడుపును విప్పండి. ఈ ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతికి నివేదించండి. అలాగే ముడుపులో ఉన్న తాంబూలం మొత్తం తీసి ప్రసాదంగా స్వీకరించండి. అలాగే దక్షిణగా పెట్టిన 11 రూపాయలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. స్వామివారికి నివేదించిన పరమాన్నాన్ని మీ కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించాలి. తద్వారా మీ కుటుంబం మొత్తానికి ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇక ఈ రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించాలి. అలాగే ఈ రోజున చంద్రుడిని చూస్తే అత్యంత శుభకరం. ఈ రోజున గణపతిని పూజించేవారు తప్పనిసరిగా చంద్రుడిని చూసి చంద్రుడికి నమస్కారం చేసుకొని మీ ఉపవాసాన్ని విరమించండి. ఈ రోజున వచ్చే చంద్రకిరణాలకు చాలా శక్తి ఉంటుంది. ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు చంద్రుడికి పాలతో అర్ఘ్యం సమర్పిస్తే వారి పేదరికం వెంటనే తొలగిపోతుందని ఆ వినాయకుడే వరం ఇచ్చాడు. అలాగే కుటుంబ సౌఖ్యం కోసం మరియు పిల్లల భవిష్యత్తు కోసం ఈ రోజున చంద్రుడికి అర్ఘ్యం సమర్పించండి. ఈ విధంగా ఈ సంకటహర చతుర్థి రోజున ఉదయం గణపతిని పూజించి ముడుపు కట్టి సాయంత్రం ముడుపును ఇప్పతీసి గణపతికి పరమాన్నం చేసి నమస్కారం చేసుకుంటే చాలు. ఇది చాలా సులభమైన అత్యంత శక్తివంతమైన వ్రతం. అయితే ఈ వ్రతాన్ని మేము చెయ్యలేము, కానీ మాకు గణపతి ఆశీర్వాదం కావాలని కోరుకునేవారు మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి గరికమాల సమర్పించి దేవాలయంలో 5 ప్రదక్షిణాలు చేయండి. అలాగే మీకున్న స్తోమతను బట్టి గణపతికి లడ్డూలు సమర్పించండి. ఇలా చేసినా కూడా సరే ఆ గణపయ్య ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. కుంకుమ అంటే గణపతికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున వివాహమైన ఆడవారు తప్పనిసరిగా గణపతి పటానికి పెట్టిన కుంకుమను మీ పాపిట్లో పెట్టుకోండి. ఇలా చేస్తే దీర్ఘ సుమంగళి యోగంతో పాటు మీ భర్త యొక్క ఆదాయం ఆయుష్ కూడా పెరుగుతుంది. ఇక ఎవరైతే త్వరగా కోటీశ్వరులు అవ్వాలని కోరుకుంటారో అలాంటి వారు ఒక చిన్న రాగి నాణాన్ని తెచ్చుకొని ఆ రాగి నాణాన్ని గణపతి పాదాల దగ్గర పెట్టి మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేస్తే ధనాకర్షణ పెరిగి ఉన్న ఫలంగా డబ్బు కలిసి వస్తుంది. అలాగే ఈ రోజున రావి చెట్టును పూజిస్తే చాలా మంచిది. సంకటహర చతుర్థి రోజున, అందులోనూ గురువారం రోజున రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేస్తే మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోయి సంపూర్ణ లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. ఇక ఈ రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట తడి కుంకుమతో స్వస్తి గుర్తు వేసుకోండి. ఈ రోజున గుమ్మం బయట స్వస్తి గుర్తు వేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ రోజున తప్పనిసరిగా తులసిని పూజించాలి. తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే చాలు.
ఆర్థిక సమస్యలు, కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక మీ కుటుంబానికి ఆస్తిపాస్తులు బాగా కలిసి రావాలంటే ఈ రోజున మట్టి వినాయకుడిని తెచ్చుకొని పూజించండి. అలాగే ఈ గురువారం రాత్రి సమయంలో మీ ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న నరదిష్టి పీడలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి. ఇక ఆగిపోయిన ధనాన్ని త్వరగా పొందాలనుకుంటే ఈ రోజున గణపతి దేవాలయానికి వెళ్ళి ఎర్రటి మందార పూలను సమర్పించండి. ఆగిపోయిన మీ డబ్బు వెంటనే మీ ఇంటికి చేరుతుంది. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు గణపతి దేవాలయానికి వెళ్ళి ఎర్రటి గన్నేరు పూలను సమర్పించండి. ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. మీ పనుల్లో పదే పదే ఆటంకాలు ఎదురవుతుంటే ఈ రోజున తప్పనిసరిగా ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇక మీ పనుల్లో అడ్డంకులు లేకుండా విజయాలు సాధిస్తారు. అలాగే వివాహం ఆలస్యం అవుతున్న వారు 21 పసుపు కొమ్ములను దారానికి కట్టి గణపతి పటానికి వేసి పూజ చేయండి. ఖచ్చితంగా వివాహయోగం మీకు కలిసి వస్తుంది. ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే గోవుకు ఆహారం తినిపించి ఒక నమస్కారం చేసుకోండి. ఈ రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే ఎలాంటి కోరిక అయినా సరే వెంటనే నెరవేరుతుంది. అలాగే ఈ రోజున తెల్ల జిల్లేడు మొక్కను పూజిస్తే చాలా మంచిది. జిల్లేడు మొక్కను వినాయకుడి మొక్కగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున జిల్లేడు మొక్కను పసుపు నీళ్లు పోసి ఆ చెట్టు దగ్గర ఉన్న మట్టిని బొట్టులాగా పెట్టుకోండి. మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే బ్రాహ్మణులకు 1 కేజీ బియ్యం దానం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది. అయితే ఈ గురువారం రోజున పొరపాటున కూడా ఉప్పు కొనకండి. గురువారం ఉప్పు కొంటే అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. ఈ విధంగా ఈ సంకటహర చతుర్థి నాడు గణపతిని పూజించి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే మీ సమస్యలన్నీ తొందరగా తీరిపోతాయి. గణపతి వ్రతానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే మీ ప్రశ్నను మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.